హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగములో 10వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. పరమాత్మని ఏ విధంగా మనం చేరుకోవడానికి అభ్యాసం చేయాలని చెప్తున్న ఆ విధంగా ప్రియాన కాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. పరమ పురుషుడైన ఆ పరమాత్మని ఏ విధంగా మనం చేరుకోవడానికి స్వామి చెప్తున్నారు ఏంటంటే, అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత మృగటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్యస్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మని చేరును. పరమ పురుషుడిని మనం చేరుకోవాలంటే పరమభక్తుడు ఏం చేయాలంటే అంత్యకాలమునందు యోగ బలము చేత. అంత్యకాలం అంటే ప్రాణము విడిచిపెట్టే ముందు దానికి అంత్యకాలము అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణం కూడా అంత్యకాలమే మనకి. అంత్యకాలం అంటే ఎప్పుడో వృద్ధాప్యులో మనం ఈ యోగ బలము చేత మనం కర్మ చేస్తాం, మనం పూజలు చేస్తాం, తర్వాత భగవంతుని స్మరిస్తాము. ఎప్పుడో ఇప్పుడు నుంచి ఎందుకులే మనకి అని ఆ విధంగా మనం అనకూడదు. అంత్యకాలం అంటే ఎప్పుడు ఏ విధంగా ఈ క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమాయ అన్నట్లుగా పెద్దలు చెప్పినట్టుగా మన ఏ క్షణంలో ఎవరు ఈ ప్రాణం పోతుందో తెలియదు కాబట్టి ఈ ప్రాణం ఉన్నప్పుడే ఇప్పుడే భగవంతుని మనం స్మరిస్తూ ఉండాలి. ప్రాణాపాన గతాన్ని సమానంగా చేసి అపానవాయువును ప్రాణవాయువును భూమధ్యములుగా బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రములకు మనం పంపించాలి. ఈ ప్రాణాపాన గతావాయువులను సమానంగా చేసి ప్రాణాయామం ద్వారా యోగ బలముతో దాన్ని మనం ఆ ప్రాణాన్ని భూమధ్యంకి ద్వారా ఎడా పింగళ సుషుమ్నాళ్ళు ఉంటాయి. ఆ సుషుమ్నాడి ద్వారా భూమధ్య మనకి బ్రహ్మరంధ్రము ద్వారా పంపిస్తూ ఉండాలి. సమంగా చేయాలి ప్రాణాపాన వాయువులను. ఆ విధంగా పరమభక్తుడు అంత్యకాలమును యోగ బలము చేత భృగుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్యస్వరూపుడు పరమ పురుషుడైన పరమాత్మనే చేరును. ఆ విధంగా మనం సాధన చేస్తే ఏం చేయదు, ప్రాణము స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపాన్ని మనం పరమాత్మను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా సాధన చేస్తే మనం భగవంతుడు మనం చేరుకుంటాము. నిరంతరము కూడా మనస్సుని పరమాత్మ యందు లయం చేస్తూ పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మనే పరమగతిగా నమ్ముకొని మనం నిత్యము కూడా సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశించి జ్ఞానము వచ్చి ప్రకాశ రూపుడవే మనం వర్ధిల్తాము.